సో మరి తర్వాత ఏంటి అంటే డైవర్స్ అయిపోయి మరి ఏమైనా తర్వాత వాళ్ళు మాట్లాడడం కానీ మళ్ళీ తీసుకెళ్ళిపోతాం పాపని అని అన్నారు. అసలు ఆ రోజు డైవర్స్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఇంతవరకు ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఇంకొక అమ్మాయిని చూసుకోవాలి. ఆల్రెడీ ఎతికారు కూడా అబ్బాయిని. నాకు పేపర్స్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి అమ్మాయిని ఎతకడం మొదలు పెట్టారు. అయ్యో, ఇంత జరిగిందనమాట. సో ఓకే, అది ఇప్పుడైతే హ్యాపీగా పోనీ. ఇప్పుడైతే హ్యాపీ, అంటే అది నీ మంచిగా జరిగింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. సో అంటే ఇప్పుడు పెళ్లి ఇవన్నీ చూసావు కదా, వాట్ ఈస్ పెళ్లి అంటే ఏం చెప్తా? అంటే పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఇప్పుడు మాక్సిమం ఏం లేదు. 5 years తర్వాత ఏదైనా సెటిల్ అయ్యాక అప్పుడు మమ్మీకి నచ్చిన వాడికి చూసి చేసుకుందాం. సో ఎర్లీగా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? అంటే అంత తొందరగా మ్యారేజ్ చేసుకోకండి, తెలుసుకోండి ఫస్ట్ అతని గురించి. ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేయండి ఎలా చూసుకుంటారు, అది చూసుకొని మ్యారేజ్ చేసుకుని. తొందరపడి ఇంట్లో వాళ్ళు చెప్పారని బెదిరించారని చేసుకొని లైఫ్ మాత్రం పాడు చేసుకో. సో పేరెంట్స్ కోసం చేసుకుంటే లైఫ్ బాధపడాల్సిందే, పాడవుతుంది. కొంతమంది దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, మనకు వచ్చే వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉంటారు, మనకు తెలియదు కదా. అవును, అందువల్ల మంచి వాళ్ళు అయితే ఓకే అలా నడుస్తుంది, పర్లేదులే సర్దుకుపోద్ది అనుకోవచ్చు. చెడ్డ వాళ్ళు అయితే ఎప్పుడైనా అలాగే ఉంటుంది. మళ్ళీ అనుమానం కూడా తనకి ఫస్ట్ రోజు అనుమానం కూడా ఉందా? ఏమనే వాళ్ళు ఫోన్ చెక్ చేస్తాడు, ఫోన్ లో అసలు ఏం ఉండవు, చెక్ చేస్తాడు. మమ్మీ కాల్ చేసి ఎందుకు కాల్ చేసింది అంటే, మమ్మీ మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి కాల్ చేస్తా అంటే, తిన్నావా ఏం చేస్తున్నావు, అది కూడా చేయకూడదని. మమ్మీతో మాట్లాడుతున్నావా, ఇంకెవరితోనే మాట్లాడుతున్నావా అంటే, డాన్స్కి వెళ్ళేది తెలిసే చేసుకున్నారు. మళ్ళీ డాన్స్కి వెళ్తున్నావా, అప్పుడు వెళ్ళావా, నాకు చెప్పలేదే, ఇవన్నీ వచ్చాయి తర్వాత టాపిక్స్ బయట. సో ఏదో ఒకటి గొడవ కోసం అలాగే తీసుకున్నారు అలా ఏదో ఒకటి టాపిక్ కావాలి డైలీ. యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ కదా మమ్మీ వాళ్ళది. సో మరి నీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదా? అనిపించింది, కానీ ఇప్పుడు దొరకలేదా? అంతే, దొరుకుతాడేమో త్వరలో, చెప్పలేము. ఓకే, దొరకచ్చు. కానీ అంటే లవ్ మీద ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఇప్పుడు కానీ మంచివాడైతే హ్యాపీగా నన్ను మమ్మీని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఆడ నువ్వు చూసుకుంటావా? నేనే చూసుకుంటా, ఇంట్లో ఉన్నా చాలు, నేనే అంటే ఎక్కువగా ఇదే డైలాగ్ వింటారు, ఇంట్లో ఉన్నా చాలు నేనే చూసుకుంటా. సో అబ్బాయి వచ్చి ఇంట్లో ఉన్న చాలు హ్యాపీగా చూసుకుంటావా? నన్ను మమ్మీని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఇదేదో ఆఫర్ బాగున్నట్టు చాలా మంది వెయిట్ చేస్తారు. సో అంటే ఏంటి, ఒక అబ్బాయిలో ఒక అమ్మాయికి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనుకుంటా? మంచివాడై ఉండాలి, ఇంకా కొన్ని ఉంటాయి అలా ఉంటే, కానీ చెప్పలేము. చెప్పు, పర్లేదు, చెప్తే మాకు అర్థం అవుతుంది కదా. చెప్తాం అంటే నాకేం లేదు, నన్ను బాగా చూసుకొని మమ్మీని బాగా చూసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు నాకు. సో అంతే క్వాలిటీస్, ఇంకా అంతకు మించి ఏం క్వాలిటీ? అందులో మా డాడీ చూసినంత ప్రేమగా చూసుకుంటే చాలు. సో అంటే డాడీలో ఉండేదా నీకు ఎక్కువ? మమ్మీతో అంత అటాచ్మెంట్ లేదు, కానీ డాడీ ఎక్కువ నాకు. సో అంటే జనరల్గా అమ్మాయిలు అనేసరికి డాడీ ప్రిన్సెస్ అంటారు. సో డాడీతోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది, అబ్బాయిలకి అమ్మతో ఎలా మీకు దాంతో ఎక్కువ ఉంటుంది. సో ఒక్కసారిగా అంటే అప్పటి వరకు మమ్మీకి కూడా చెప్పకుండా డాడీకే చెప్పి వెళ్ళాను అన్నావు, అతనే యాక్సెప్ట్ చేశారని. సో ఇంత జరిగిన వ్యక్తి ఒక్కసారిగా మన కళ్ళ ముందు లేరని, ఇంకా వీళ్ళు ఉండరు మరి లేరు అనేటప్పుడు ఏంటి ఆ ఫీలింగ్? అసలు తలుచుకుంటేనే చాలా దరిద్రంగా ఉంది అసలు. ఆ టైంలో నాకేం అర్థం కదా. అంటే ఆ రోజు ఈవెంట్ చేసి వచ్చాను నేను, యాక్చువల్గా వచ్చాను. లాస్ట్ డాడీ నాతో మాట్లాడి కాళ్ళు నొక్కుమా అని చెప్పాడు, అంతే. అలా నొక్కుతున్నా అలాగే కళ్ళు మూసేసాడు అనమాట నా చేతుల్లోనే. అదే నేను లాస్ట్ మాట మా డాడీ దగ్గర. అప్పటికి నాకేం అర్థం కాలేదు చూసాక. తర్వాత డాక్టర్ కాల్ చేస్తే తను వచ్చి చూసి డెడ్ అని. అప్పటికి డాడీ చనిపోయినా కూడా నైట్ ఎవరికి చెప్పలేదు అసలు, మార్నింగ్ వరకు భయంతో. అంటే రెంటెడ్ హౌస్, ఒప్పుకుంటారో ఒప్పుకోడో తెలియదని ఎవరికి చెప్పలేదు, అలాగే ఉన్నాం. అమ్మ వాళ్ళకి మాత్రం కాల్ చేసి చెప్పి, ఇంకా ఫ్రెండ్స్కి చెప్పాను అంతే. వాళ్ళు వచ్చారు, ఈవెంట్స్ వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చి మళ్ళీ మార్నింగ్ చెప్పానని చెప్పి వాళ్ళ రిలేటివ్స్కి అందరు కాల్ చేస్తే, మేము ఎందుకు వస్తాం, ఏమైనా చేసుకోండి అని చెప్తే, మళ్ళీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాల్ చేసి వాళ్ళ సెల్లో అవన్నీ తిడితే ఆమెని మళ్ళీ వచ్చారు వాళ్ళు, అక్కడ తిరుపతి నుంచి వచ్చారు చూసుకోవడానికి. వచ్చి మళ్ళీ అది కూడా ఎక్కువసేపు కూడా లేరు, వచ్చారు చూసుకొని వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ అసలు మా డాడీని ఎత్తడానికి మనుషులు కూడా లేరు అసలు.
అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అంతమంది రిలేటివ్స్ ఉన్నారు, ఎవ్వరు రాలేదన్నమాట. మా ఈవెంట్స్‌లో ఉంటారు కదా! మా టీమ్ మెంబర్స్, మా అన్న వాళ్ళే మొత్తం చేసింది. ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళే అంత ఎత్తి చేసి మొత్తం దగ్గర నుండి మొత్తం చూసుకున్నారు. దానికి మాత్రం మా అన్నకి చాలా రుణపడి ఉంటాను నేనైతే. ఆ టైంలో అంతా వచ్చి చేశారు. సో చుట్టాలు బంధువులు రాకపోయినా వాళ్ళొచ్చి చేశారు. అసలు అప్పుడు వాళ్ళకి నాకు అంత అటాచ్‌మెంట్ కూడా లేదు. టచ్ కూడా లేదు. తక్కువ. కానీ మా డ్యాడీ చనిపోయాడు అనగానే చిత్తూరులో ఉండే వాళ్ళు కూడా అందరూ వచ్చారనమాట చూసేదానికి. ఈవెంట్స్ అంటే ఇదే అంటారు అనమాట. మనకి ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది కన్నా అంటే రిలేటివ్స్ కన్నా బయట వాళ్ళు ఫ్రెండ్సే బాగా చూసుకుంటారనడానికి ఇదే నిదర్శనం. దానికి చేశారు. మొత్తం అమౌంట్ వాళ్ళే పెట్టుకున్నారు. మొత్తం వాళ్ళే చేశారు. మాకు వాళ్ళు 11 days ఇంట్లోకి ఏమేం కావాలి మొత్తం అన్ని వాళ్ళే తెచ్చియడం చేయడం అన్ని వాళ్ళే చేశారు. సో అంటే దీన్ని నీ సినారీలో ఇదంతా ఎలా అర్థమైందంటే డబ్బు అనేది ఒకటి నడిపించింది. సో డబ్బు ఉంటే ఇప్పుడు డాడీ ఉందరు, డబ్బు ఉంటే చుట్టాలు ఉందరు, ఆ డబ్బు లేకే మమ్మల్ని చాలా దూరం పెట్టారన్నమాట. సో మరి ఆ డబ్బు సంపాదించాలని ఆ కసి గానీ ఆ కోపం గానీ వచ్చిందా చాలా ఎప్పుడైనా? వచ్చింది. అందుకే కదా ఇప్పుడు కూడా అంత కష్టపడుతున్నాం. మమ్మీ అయినా హ్యాపీగా ఉండాలి. ఇలాంటి మాటలు మళ్ళీ పడకూడదు. వాళ్ళు వస్తేనే మనం చేసుకుని, వాళ్ళు ఇస్తేనే మనం చేసుకునేది ఉండకూడదని ఇప్పుడు అందుకోసమే మెయిన్ టార్గెట్. సో ఇప్పుడు డబ్బు అంటే కొంతమంది ఏమంటారు, ఏముందిలే డబ్బు, కుక్కను కొడితే వస్తాయి అనే ఒక సామెత ఉందన్నమాట పాత రోజు. సో అలాంటి వాళ్ళకి చెప్పేదానికి ఏమంటావు నువ్వు? కుక్కలు కొడితేనే వస్తాయంటే మనం ఇంకా అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఇంట్లో కూర్చొని ఓ కుక్కని తెచ్చుకొని కొడితే వస్తాయి కదా, అలా రావు. మనం కష్టపడాలి, రాత్రి పొగులు కష్టపడితేనే మనకు డబ్బులు కనిపిస్తాయి. మరి నువ్వేంటి నీ అంటే లైఫ్ గోల్ ఏంటి, ఏం పెట్టుకున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు వరకు అయితే ఏం లేదు, ఈవెంట్స్ కంటిన్యూ చేస్తున్నా. ఫ్యూచర్ లో యాక్టింగ్ అంటే కొద్దిగా ఇష్టం, దాంట్లోకి వెళ్ళాలని ట్రై చేస్తాను. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్. సో ఓకే, అంటే మూవీస్ కానీ సీరియల్ కానీ వెళ్తావు? దేంట్లో ఛాన్స్ వచ్చినా వెళ్తా. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ ఈవెంట్స్ టైంలో మీ వాళ్ళే మీకు శత్రువులు ఉంటారంట ఖచ్చితంగా. ఒక అమ్మాయికి ఎదుగుతుంటే ఇంకొక అమ్మాయికి నచ్చదు, తొక్కేయాలని చూస్తారన్నమాట. అదే. సో అలా ఉన్నారు మీ దాంట్లో? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఫస్ట్ ఏమీ లేకుండా వచ్చింది, ఇప్పుడు ఆ పేరు వచ్చింది, ఎదుగుతుంది అంటే వెనక నుంచి తొక్కడానికి చాలా ట్రై చేస్తారు. నేను ఫేస్ చేసా ఆల్రెడీ. చాలా మంది ఉన్నారు అమ్మాయిల్లో. ఒప్పదనమాట, వాళ్ళే ఎప్పుడు పైన ఉండాలి అనుకుంటారు, మిగతా వాళ్ళంతా ఎప్పుడు కిందకే ఉండాలి, ఎదగకూడదు అన్నట్టుగా చూస్తారు ఇప్పుడు కూడా. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటే వాళ్ళు వచ్చింది కూడా కష్టపడడానికి, వాళ్ళకంటూ ఏదో స్టోరీ ఉంటది కదా, వాళ్ళ లైఫ్ లో కూడా ఏదో సాడ్ స్టోరీలు ఉంటేనే ఇంత అంటే ఇలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని చూసే వాళ్ళు వల్గర్గానే చూస్తారు, మాట్లాడే వాళ్ళు కూడా ఏంట్రా ఇలాంటి చీపుగానే మాట్లాడతారు, రిలేటివ్స్ కూడా పెద్దగా దగ్గరలోకి రారు. అంటే అందరికీ అలాగే ఉంటది కదా, మీలోనే మీకు ఎందుకు అంత అంటే పగలు కోపాలు పెట్టుకుంటారు? అంటే వాళ్ళు ఎక్కడ ఫేమ్ అయిపోతారు, ఎక్కడ పాపులారిటీ అయిపోతారు అన్నట్లుగా ఫీల్ అవుతారు అన్నమాట. కానీ అక్కడ ఏమంటే అందరూ ఒకటే స్టేజ్ మీద, నువ్వు డాన్స్ చేయడానికి వచ్చావు, నేను డాన్స్ చేయడానికి. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అందరం వస్తాం, అది వాళ్ళకి అర్థం కదా. అక్కడ ఈగోస్, గొడవ పడ్డం, నేనే లీడ్ వేయాలి, మీరు వెనకాల వేసుకోండి. మీరు ఒకవేళ సీనియర్స్ ముందు మనం లీడ్ వేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోయి కూర్చునేస్తారు అలాగే. జూనియర్స్ ఇప్పుడు వచ్చి లీడ్ వేస్తారు, మేము వాళ్ళని చూసేయాలా అన్నట్లుగా కూడా. ఇక్కడ కూడా జూనియర్ సీనియర్స్ ఉంటుందా? ఖచ్చితంగా డాన్స్ లో సీనియర్స్ వేసినప్పుడు వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వాలన్నమాట. మనం వేస్తే వాళ్ళు ఫాలో అవ్వరు, అలాగే అప్పుడే కోప్పడి వెళ్ళిపోతారు. మళ్ళీ స్టేజ్ మీద అలగడాలు, స్టేజ్ మీద కూడా కొట్టుకోవడాలు సాంగ్ మధ్యలో అలా కూడా జరుగుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నీకు ఏజ్ లో ఉన్నావు, డాన్స్ చేస్తావు, మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకుంటావు, ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత డాన్స్ చేయలేరు అనమాట. సో అంత బాడీ సహకరించదు. సో ఏంటి తర్వాత ఏం చేస్తుంటారు మీ అంటే నువ్వైనా కాదు ఎంటైర్ గా డాన్సులు చేసేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ముందు కూడా చేసే ఉంటారు కదా వాళ్ళు, కానీ మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎలా అంటే తను ఓ 25-30 దాటిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి? అంటే 25-30 దాటిందంటే చాలా మంది యాంకరింగ్ వెళ్ళిపోతారు. అప్పుడు డాన్స్ అంత ఉండదు కాబట్టి సింగింగ్ యాంకరింగ్ వెళ్ళిపోతారు అన్నమాట. అప్పుడు డాన్స్ చాలా తక్కువ ఉంటుంది. డాన్స్ తక్కువ అంటే 2-3 సాంగ్స్ వేస్తారు, యాంకరింగ్ చేసుకుంటా అలా కంటిన్యూ అయిపోతారు. సో నీకైతే యాక్టర్ అవ్వాలని ఉంది?
సో ఇండస్ట్రీలో చూసుకుంటే మన ఇండస్ట్రీలో ఉంటావా ఎటైనా వెళ్తావా? లేదు ఇక్కడే అండి. ఓకే, తెలుగులో చూసుకుంటే నీకు నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఆల్రెడీ కొన్ని రీల్స్ లో గట్టిగా వాదించినట్టున్నావు. కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక మీ ఊరు సైడ్ అలా ఈవెంట్ కి వచ్చినప్పుడు అక్కడ గట్టిగా ఎగురుతున్నట్టున్నారు. అవును, సో ఎందుకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే? ఇష్టం కాదు, పిచ్చి. ఎందుకు, ఎక్కడ వచ్చింది, ఎక్కడ మొదలైంది? చిన్నప్పటి నుంచి ఆయన అంటే పిచ్చి అనమాట. ఇంట్లో అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఉమ్, ఆయన అంటే దేవుడిలాగా చూస్తాడు మా డాడీ పవన్ కళ్యాణ్. ఉమ్, అంత ఇష్టం ఆయన. ఒక్క మాట ఎవరైనా ఏమన్నా అన్నా కూడా ఇంట్లో అస్సలు ఒప్పుకోడు అనమాట. ఉమ్, అంత పిచ్చి. అది మా డాడీని చూసి చూసి నాకు ఆ పిచ్చి ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఉమ్, అస్సలు పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే అది కడపైన గానీ కోడూరైనా గానీ రాజమండ్రి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఉమ్. వచ్చి అక్కడ వెళ్ళి రచ్చ రచ్చ చేయడానికి ముందు ఉంటాం. ఓకే, ఈవెంట్లు ఉండవు. ఈవెంట్ ఉన్నా క్యాన్సిల్ చేసుకుని వెళ్తాం. ఆ, ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసుకొని రావాలి. సో ఓకే, అంటే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా డిప్యూటీ సీఎం అవ్వడం ఒక మనకు అందరికి ఒక అదృష్టం అనుకోవచ్చు. అవును, ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని మంచి పనులు చేసుకుంటూ వెళ్తాను. చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు కూడా. సూపర్. అండ్ ఇండస్ట్రీలో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు? ఎందుకంటే నేను ఇలా అడిగాను, ఇప్పుడు ఎలా అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేటప్పుడు కొన్ని క్యారెక్టర్లు బోల్డ్ ఇస్తారనమాట. బోల్డ్ క్యారెక్టర్లు చేయడం లేకపోతే ఏవైనా ఆ టైప్ లో కూడా ఇస్తారనమాట. నువ్వేమైనా చేయడానికి రెడీగా ఉన్నావా లేకపోతే ఈ టైప్ జోన్ చేద్దాం అనుకుంటున్నావు? ఏ క్యారెక్టర్ అయినా భలే చేస్తా. సో ఏది ఇచ్చినా నీ 100% చేస్తా ఇద్దాం అనుకుంటారు. సూపర్. సో అంటే హీరోయిన్ లో ఎవరు? హీరోయిన్ లేదు అంత ఎవరు లేరు. అంతేలే, నేనే హీరోయిన్ లాగా ఉన్నాను నాకెందుకంటావు? అలా ఏం లేదు, హీరోయిన్లు అయితే అంతగా ఎవరు లేరు. హీరోస్ లో మాత్రం బాగుంది. హీరోలో ఒక దేవుడు ఉన్నాడు చాలా అంటావా? సూపర్. రీసెంట్ గా మూవీస్ ఏం చూసావా? టైం ఉంటుంది మీకు, గ్యాప్ ఉంటుందా? గ్యాప్ ఉంటుంది కదా, ఆ టైంలో ఒకరోజు గ్యాప్ వచ్చినా మూవీస్ కి వెళ్తావా? ఖచ్చితంగా వెళ్ళని మూవీ అని ఉండదు, అన్ని కవర్ చేస్తావు, ఖచ్చితంగా చూడాల్సిందే. సో మొత్తానికి మళ్ళీ ఇండస్ట్రీలో మాకు కనిపిస్తావు అయితే, మళ్ళీ ఛాన్సెస్ ఖచ్చితంగా రావాలనుకుంటాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి చాలా మందికి ఈ మధ్యన శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, లేకపోతే డి కావచ్చు, లేదా జబర్దస్త్ కావచ్చు, ఆఫర్లు అయితే వస్తున్నాయి. సో అందరికి, సో ఐ హోప్ నీకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఏదో ఉన్నది కదా, లవ్ మ్యారేజ్ ఏదో అన్నావు, అప్పుడు కపుల్స్ కి చేస్తా ఇంటర్వ్యూ. తప్పకుండా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. నువ్వు ఒక మంచి పాత్వే అనుకున్నా కూడా దాన్ని బీట్ చేసుకుని వెళ్ళు. మనం మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.